ఏదైతే హై చేసుకుందో ఆ హైని మంచిగా రెస్పెక్ట్ చేసిందండి ప్రైస్. ఫాల్ అయిన తర్వాత అప్ సైడ్ వచ్చిందా, ఈ హై దగ్గర నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందనమాట. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రైస్ మళ్ళీ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చండి. సైకాలజీ నేను ఇలా అర్థం చేసుకుంటాం అనమాట. ప్రైస్ లో ఏం జరుగుతుంది, అప్ ట్రెండ్ లో ఉంది కదా, అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఏం జరగాలి, మనకి హైల్ అనేది ఈజీగా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలండి ప్రైస్. కాకపోతే ఈ రోజు ఏం జరిగింది, మనకి హై దగ్గర ఓపెన్ అయినా సరే అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. హైలోకి వస్తుంటే అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి కనిపించింది, మనకి ఇక్కడ నుంచి కదా. కాబట్టి ఈ లెవెల్ ని దాంతో పాటు ఇక్కడ మనకి లెవెల్ అనేది ఉంది కదా, రెసిస్టెన్స్ లెవెల్. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ప్రైస్ని ఎలా అనాలిసిస్ చేసుకున్నాం, ఫ్రైడే రోజు మొత్తం కూడా ప్రైస్ అనేది ఒక రేంజ్లో ఉండిపోయింది కదా, ఆ రేంజ్ కూడా ఎందులో ఉంది, ఇన్సైడ్ క్యాండిల్లో ఫామ్ చేసింది డైలీ క్యాండిల్లో. ఓకేనా, థర్స్డే రోజు ఒక క్యాండిల్ ఉంటుందా, ఆ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంటే ఆ క్యాండిల్ లోపలే ఫ్రైడే రోజు మార్కెట్ మొత్తం ట్రేడ్ అయిపోయింది అనమాట. కాబట్టి మనం దేన్ని ఇంపార్టెంట్ గమనించాం, ఈ హైని ఈ లోని ఇంపార్టెంట్ గమనించామండి ప్రైస్ లో. అక్కడ ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని హై బ్రేక్ అవుతుందా లేదు లో బ్రేక్ అవుతుందా అనేది అర్థం చేసుకుని ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకేనా, ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది, మనకి ప్రైస్ అనేది హై గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఏం జరిగింది, ఫాల్ అనేది వచ్చిందండి. ఈ ఫాల్ లో మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చినాయి మన అనాలిసిస్ ప్రకారం, అక్కడ మార్కెట్ లో జరిగిన సైకాలజీ ఏంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతో పాటే రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. మనం అనాలిసిస్ చేసుకున్నాం ప్రైస్ ని. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కదా, అంటే ఈ హై అనేది ఇంపార్టెంట్ అనమాట. రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏం జరిగింది, మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. కాబట్టి ఈ జోన్ ఎలా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది, మనకి ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా. కాబట్టి ఈ రెండు జోన్స్ ని ఇంపార్టెంట్ గమనించండి మనం. ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఎంత డిస్కస్ చేసుకున్నాం కదా, అదొక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది ఈ జోన్ అని. ఆ జోన్ దగ్గర మీకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెటప్ వచ్చినప్పుడు సెల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. కాకపోతే మేము ఎలా చేసామంటే, ప్రైస్ ని ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసి ఒక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ ఇద్దో అక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకే, ప్రైస్ లో ఏం జరిగింది, మనకి ప్రైస్ అనేది గ్యాప్ ఓపెన్ అయింది కదా, ఎక్కడ ఓపెన్ అయింది, మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో ఆ జోన్ దగ్గర ఓపెన్ అయిందండి. అక్కడ ఏం జరుగుతుంది అనేది గమనించాలన్నమాట. ఓపెన్ అయిన వెంటనే ఏం జరిగింది, మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ప్రీవియస్ గా వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా గ్యాప్ అప్ స్ట్రాటజీ, ఆ గ్యాప్ అప్ స్ట్రాటజీలో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత, ఈ హైని మనం ఇంపార్టెంట్ గా మార్క్ చేసుకుంటాం అండి. ఆ హై ఒక చిన్న రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం ఆ స్ట్రాటజీలో. ఎప్పుడైతే ప్రైస్ ఆ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు ఆ జోన్ కింద ఉంది అనుకోండి ప్రైస్, అక్కడ నుంచి ఫాల్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి ఆ వీడియోలో. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇక్కడ గమనిస్తే ప్రైస్ అలానే బిహేవ్ చేసింది కదా, మనకి ఏదైతే హై చేసుకుందో ఆ హైని మంచిగా రెస్పెక్ట్ చేసిందండి ప్రైస్. ఫాల్ అయిన తర్వాత అప్ సైడ్ వచ్చిందా, ఈ హై దగ్గర నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఓకే, ఇప్పుడు ఎంట్రీస్ అనేది గమనించాం అనుకోండి, మనం ఇక్కడ ఈ జోన్ దగ్గర సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం కదా. సెటప్ అనేది గమనించాలండి మనం. ఇక్కడ గమనిస్తే ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఏం జరిగింది, ఒక చిన్న కన్సల్టేషన్ లాగా చేసుకుంది కదా ప్రైస్. కన్సల్టేషన్ చేసుకున్న తర్వాత హెడ్ సైడ్ బ్రేక్ అయింది, మనకి డౌన్ సైడ్ ఒక మంచి రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయిపోయిందండి. ఇది ఒక సెల్లింగ్ ఎంట్రీ సెటప్ కదా, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు కదా మనం. దాంతో పాటు జోన్ దగ్గర ఉంది, రెసిస్టెన్స్ జోన్ దగ్గర. కాబట్టి ఇక్కడ మీరు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే సెల్ సైడ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అండి. అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడ నుంచి ప్రైస్ డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగింది, ప్రైస్ లో అక్కడ నుంచి ఫాల్ అయిన తర్వాత లైట్ గా రీట్రేస్మెంట్ అనేది వచ్చిందండి. ఈ రీట్రేస్మెంట్ లో కూడా మనం బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. కాకపోతే మనం బయింగ్ ఎంట్రీస్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఇక్కడ మన ఈ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి మార్కెట్ లో అనాలిసిస్ వీడియోలో. అది కూడా ఈ జోన్ దగ్గర చిన్న టార్గెట్లు పెట్టుకోండి బయింగ్ సైడ్ అని డిస్కస్ చేసుకున్నాం అండి. కాబట్టి ఈ జోన్ దగ్గర మనం ఎటువంటి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోం. ఇక్కడ గమనిస్తే ప్రైస్ లో ఏం జరిగింది, మనకి ఫాల్ వచ్చిన తర్వాత అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చిందా, ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇది ఒక డౌన్ ట్రెండ్ లాగా ఉంది కదా ప్రైస్, అంటే డౌన్ ట్రెండ్ ఫార్మేషన్ కదా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రైస్ మళ్ళీ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకోవచ్చండి. సైకాలజీ నేను ఇలా అర్థం చేసుకుంటాం అనమాట. ప్రైస్ లో ఏం జరుగుతుంది, ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది, అప్ సైడ్ ఉందా లేదు డౌన్ సైడ్ ఉందా, అక్కడ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అని దాన్ని బట్టి కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చండి ప్రైస్ ని. కాబట్టి ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు. అక్కడ నుంచి గమనిస్తే ఏం జరిగిందండి, మనకి ప్రైస్ లో ఫాల్ అనేది వచ్చింది కదా, ఫాల్ వస్తూ ఎక్కడి వరకు వచ్చింది, మనం జోన్ డిస్కస్ చేసుకున్నాం కదా సపోర్ట్ జోన్, ఆ జోన్ దగ్గరికి వచ్చిందండి. ఆ జోన్ దగ్గర ఏం జరుగుతుంది అనేది గమనించాలన్నమాట మనం. ఇక్కడ గమనిస్తే ఏం జరిగింది, మనకి ప్రైస్ ఆ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ అనేది ఇచ్చిందండి లైట్ గా. ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా ఇక ఈ జోన్ దగ్గర నుంచి బయింగ్ ప్రెజర్ అనేది వచ్చిందని. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు లైట్ గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఇక్కడ బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం మనం. కాకపోతే టార్గెట్ అనేది కొంచెం తక్కువ పెట్టుకున్నాం అండి. ఓకేనా,
గమనించండి ప్రైస్లో ఏం జరిగింది, ఇక్కడ నుంచి లైట్గా అప్ సైడ్ వెళ్ళిందా, మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. నెక్స్ట్ ప్రైస్ ఫాల్ అయిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఈ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందనమాట. ఈరోజు ఓవరాల్గా మనం ప్రైస్ని గమనించాం అనుకోండి, ఎలా బిహేవ్ చేసింది. హై దగ్గర నుంచి ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇది ఎలాగుంది, మనకి ఒక డౌన్ ట్రెండ్లో ఉంది కదా. ఇది మనకి 5 minutes చార్ట్లో ఇలా కనిపిస్తుందండి ప్రైస్. అదే మీరు 1 hour చార్ట్లోకి వెళ్ళారనుకోండి, ఎలా కనిపిస్తుంది, ఇక్కడ మొత్తం ఒక సెల్లింగ్ ప్రెజర్ లా కనిపిస్తుంది, ఇక్కడ లైట్ రీట్రేస్మెంట్ కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఓవరాల్గా హవర్లీ టైం ఫ్రేమ్లో ఇది ఎలా ఉంటుంది మనకి చార్ట్, ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ జరిగిన సైకాలజీ ప్రకారం ఈ లో అనేది మనకి ఇంపార్టెంట్ గా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకేనా, ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనం ఈ రోజు జరిగిన ప్రైస్ ని బట్టి మనం ఇలా అనాలిసిస్ చేస్తున్నాం అండి. ఓవరాల్ గా మనం జూమ్ బ్యాక్ చేసి ప్రైస్ ని గమనించాం అనుకోండి, ఎలాగుంటది అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం చార్ట్ ని కొంచెం జూమ్ బ్యాక్ చేసాం, ప్రైస్ ని ఓవరాల్ గా గమనించారు అనుకోండి, ఇక్కడ నుంచి ఏముంది మనకి ఒక అప్ ట్రెండ్ లో ఉంది కదా. అప్ ట్రెండ్ లో ఇక్కడ హై అనేది చేసుకుంది, ప్రైస్ హై చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. కాబట్టి ఈ హై అనేది మనకి ఇంపార్టెంట్ అండి, అది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏం జరిగింది, మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది కనిపించింది ప్రైస్ లో, ఇక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది కనిపించిందండి. ఓకేనా, ఈ రోజు ఏం జరిగింది, మనకి గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే బయర్స్ అగ్రెసివ్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కదా. ఎక్కడ ఓపెన్ అయింది, ప్రీవియస్ కి ఏదైతే హై చేసుకుందో ఆ హై దగ్గర ఓపెన్ అయిందండి. ఓవరాల్ గా మనకి ఏ ట్రెండ్ లో ఉంది, ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది కదా. అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఏం జరగాలి, మనకి హైలు అనేది ఈజీగా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలండి ప్రైస్. కాకపోతే ఈ రోజు ఏం జరిగింది, మనకి హై దగ్గర ఓపెన్ అయినా సరే అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఈ అప్ ట్రెండ్ లో మనకి లో ఎక్కడ ఉందండి, ఇదే కదా లో, ఇంపార్టెంట్ లో అప్ ట్రెండ్ లో. కాబట్టి ఈ లో దగ్గరకు వచ్చి ప్రైస్ ఆగింది కదా, అందుకని ఈ లోని మనం ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాం అండి. ఈ లోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఒక 50 minutes క్యాండిల్ సస్టైన్ అయ్యిందో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అంటే ఎలా గమనించవచ్చు, మనం ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది అంటే ప్రైస్ ఎక్కడ ఉందన్నమాట. ఈ లో ఇంపార్టెంట్, మనకి ఈ లోన్ బ్రేక్ చేసింది అనుకోండి, ప్రైస్ అనేది ఒక డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు అండి. డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అయిందంటే ప్రైస్ లో ఫాల్ ఉంటుందని అర్థం చేసుకుంటాం అనమాట. కాబట్టి మనం ఈ జోన్ ని ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఇప్పుడు దీన్ని ఇంకా డీటెయిల్ గా డైలీ చార్ట్ లోను 5 minutes చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్స్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనిస్తే మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఈ రోజు ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇందులో ఎవరు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు, సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. అగ్రెసివ్ గా ఈ రోజు లో ఉంది కదా, ఈ జోన్ కూడా ఉంది దాంతో పాటే. కాబట్టి దీన్ని మనం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఎప్పుడైతే ప్రైస్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం. లేదు ప్రైస్ ఈ జోన్ పైనే ఉందనుకోండి, బయింగ్ ఎంట్రీస్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తున్నాం అండి. దాంతో పాటే ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు ఈ జోన్ దగ్గర మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మరి బయింగ్ ఎప్పుడు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, ఈ రోజు హై ఉంది కదా, దాంతోపాటు జోన్ ఉంది కదా. దీన్ని ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మనకి మార్కెట్ లో. దీన్ని ఇంకా డీటెయిల్ గా 5 minutes చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకో. ఇప్పుడు నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చండి. రేపు అనాలిసిస్ గమనిస్తే ఇక్కడ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది, 26,140 అండి. దాంతో పాటే ఇక్కడ లో ఉంది కదా ఈ రోజులో, దీని మొత్తాన్ని కూడా మనం ఒక చిన్న జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. దీని కింద ఒక 50 minutes క్యాండిల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. లేదు ప్రైస్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒక 5 minutes క్యాండిల్ లోన్ మార్క్ చేసుకొని ఆ లోని ప్రైస్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు మనం సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. రేపు జోన్ ఉంది కదా, సపోర్ట్ జోన్ ఎంత ఉంది, 26,020 అండి. ఈ జోన్ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. ఇక్కడ మీకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ జోన్ దగ్గర. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి కనిపించింది, మనకి ఇక్కడ నుంచి కదా. కాబట్టి ఈ లెవెల్ని దాంతోపాటు ఇక్కడ మనకి లెవెల్ అనేది ఉంది కదా, రెసిస్టెన్స్ లెవెల్, దీని మొత్తాన్ని కూడా ఒక సెల్లింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. అంటే ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఎంత ఉంది మనకి లెవెల్ ఇక్కడ, 26,300 అండి. ఈ జోన్ ఎప్పుడైతే ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ చేసి ఒక 50 minutes క్యాండిల్ సస్టైన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్లోకి వచ్చామండి. నిన్న అనాలిసిస్ చేసుకున్నాం మనం ప్రైస్ని. ఇక్కడ గమనించండి, ప్రైస్ అనేది ఒక హై చేసుకుంది కదా, ఇక్కడ ఈ హైని ఇంపార్టెంట్ గమనించాం అనమాట. ఈ హై పైకి ఎప్పుడైతే మార్కెట్ వెళ్ళిద్దో అక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఏం జరిగింది, మనకి ఈ రోజు హెవీ గ్యాప్ అప్ అనేది జరిగిందండి. గ్యాప్ అప్ జరిగిన తర్వాత మనం చెప్పుకున్నాం కదా, సెటప్ ప్రకారం గ్యాప్ అప్ సెటప్ ప్రకారం హై అనేది క్రాస్ అవ్వాలండి. మార్కెట్ హై క్రాస్ అయినప్పుడు మాత్రం మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. హై అనేది క్రాస్ కాలేదు కాబట్టి మనకి బయింగ్ ఎంట్రీ అనేది దొరకలేదు అనమాట అక్కడ. తర్వాత ఏం జరిగింది, మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. నిఫ్టీలో వచ్చినట్టే ఎక్కడ వరకు వచ్చింది సెల్లింగ్ ప్రెజర్ అనేది, మనం జోన్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ జోన్ వరకు వచ్చిందండి ప్రైస్. అక్కడ నుంచి లైట్ గా రీట్రేస్మెంట్ అనేది వచ్చిందనమాట. ఈ రోజు ఓవరాల్ గా గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, ఈలోనే మనం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి.
ఈలో ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ జరుగుతున్న సైకాలజీ అర్థం చేసుకొని. ఇక్కడ లెవెల్ ఎంత ఉంది మనకి గమనిస్తే 59,540 అండి. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది ప్రైస్లో, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ అనమాట 59K అండి. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ దగ్గర. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలి చార్ట్లోకి వచ్చామండి. ఇందులో కూడా మనం ఈ హైని ఇంపార్టెంట్ గమనించాం కదా, ఈ రెసిస్టెన్స్ జోన్ని. ఆ రెసిస్టెన్స్ జోన్ పైకి ప్రైస్ వచ్చినప్పుడు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఇందులో కూడా ఏం జరిగింది, మనకి హెవీ గ్యాప్ అప్ అనేది జరిగింది. అక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. మనం ఈ లోని ఇంపార్టెంట్ గమనించాం కదా, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ వచ్చింది కాబట్టి ఈ లో అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చి ఎక్కడ ఆగింది మనకి, ఈ లో దగ్గరలోనే ప్రైస్ అనేది ఆగిందండి. ఇందులో కూడా మనకి ఏం కనిపిస్తుంది, సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది కదా, కాబట్టి ఇందులో కూడా మనం సెల్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుందాం. ప్రైస్ హైలోకి వస్తున్నా సరే, లేదు లోలు బ్రేక్ చేస్తున్నా సరే. కాకపోతే సపోర్ట్ జోన్స్ ఉన్నాయి కదా, ఆ జోన్స్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉంటాం అనమాట. బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది సపోర్ట్ జోన్ దగ్గర. ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి, ఫస్ట్ హైలో రెసిస్టెన్స్ జోన్ ఎంత ఉంది మనకి 85,960 అండి. లేదు ప్రైస్ ఫాలో అవుతుంటే ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందన్నమాట 85,280. దాని తర్వాత ఇక్కడ అనమాట 85,040 అండి. నిన్న డిస్కస్ చేసుకున్నా కదండి, ఈ జోన్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చని. ప్రైస్ ఆ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం అవాయిడ్ చేసి నెక్స్ట్ మనకి జోన్ అనేది ఉంది కదా సపోర్ట్ జోన్, ఈ జోన్ దగ్గర మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే బై సెట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.